త్రిబుల్ ఆర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ ఎ రెవల్యూషన్. ఇది మన భారతదేశ సినిమా, కానీ ప్రపంచాన్ని కూడా కుదిపేసిన మన తెలుగు సినిమా. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ రెండు కళ్ళకి ఫీస్ట్లా మారింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, థండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ కలిసి హాలీవుడ్ స్టాండర్డ్స్ను దాటి అక్కడ ఆడియన్స్కి మన ఇండియా సినిమా ఫ్లేవర్ని పరిచయం చేసింది. నాటు నాటు పాటికి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా ఒక ఇండియన్ సినిమా కాదని, అది ఒక ఇంటర్నేషనల్ సెన్సేషన్ అని ఆస్కార్స్ గుర్తించింది. ఈ సినిమా చూపించింది మన కథలు, మన హీరోలు, మన సినిమా ప్రపంచంలో ఎక్కడైనా హిట్ అవుతుందనేది. ఇప్పుడు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ లండన్లో ప్రత్యేకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో లైవ్ స్క్రీనింగ్ చేశారు. దీనికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి గారు, రాజమౌళి గారు అటెండ్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. త్రిబుల్ ఆర్ లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్కి ఇద్దరు స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. స్క్రీనింగ్లో నుంచి కొన్ని వీడియోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి సన్నిహితం చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత పేరు ప్రతిష్ట మొత్తం రామ్ చరణ్కి మాత్రమే దక్కిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అగ్రెసివ్ అయ్యారు. ఫ్యాన్ వార్స్ చేశారు. ఇద్దరు హీరోలు దీనిపై స్పందించకపోయేసరికి మళ్ళీ ఫ్యామిలీ కాంపిటీషన్ మొదలైందని అనుకున్నారు. కానీ ఈ స్క్రీనింగ్లో అలాంటిది ఏమీ లేదు అని ప్రూవ్ అయింది. ఒక హగ్ డెకేడ్స్ నుంచి ఉన్న రైవలరీని తుడిచేసింది. త్రిబుల్ ఆర్ మూవీ ఫ్రెండ్షిప్ని పీక్స్లో చూపిస్తే రియల్ లైఫ్లో ఈ ఫ్రెండ్షిప్ అంతకంటే ఎక్కువ అని కనిపిస్తోంది. త్రిబుల్ ఆర్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్క్రీనింగ్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి గారు పాల్గొన్నారు. అయితే ఈ స్క్రీనింగ్కి జూనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న సూట్ హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ గారు అసలు అంత హ్యాండ్సమ్గా ఎప్పుడు కనపడలేదు అని సోషల్ మీడియాలో ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ హెయిర్ స్టైల్లో తాను నటిస్తున్న పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లండన్లో ఉన్న రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రపంచ సంగీత ప్రియులకి ఇది ఓ గౌరవ ప్రదేశం. 1871లో మహారాణి విక్టోరియా తన భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ హాల్ 150 సంవత్సరాల నాటి చారిత్రాత్మక కళాశాల. ఇక్కడ జరిగేది ప్రపంచ స్థాయి ప్రదర్శనలు, లైవ్ కాన్సర్ట్స్, సింఫనీ, చాలా మ్యూజికల్ ఈవెంట్స్, ఫిలిం స్క్రీనింగ్స్తో పాటు సూపర్ స్టార్స్ నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతిభను ప్రదర్శించే వేదిక ఇది. ఇక్కడ బీథోవెన్ సింఫనీల నుంచి బీటల్స్, టేలర్ స్విఫ్ట్ వరకు ప్రదర్శించారు. ఈవినింగ్ టైంలో వెలిగే వెలుగు దీపాలతో లండన్ కళా సంస్కృతి ప్రతీక. అందుకే చెబుతారు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన అంటే అది కళలా కాదు, గౌరవం. ఇక్కడ మన తెలుగు సినిమాల్లో బాహుబలి ఇంకా త్రిబుల్ ఆర్ స్క్రీనింగ్ చేశారు. సినిమా స్క్రీన్ మీద రన్ అవుతున్నప్పుడు లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది.